శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ చల్లని నీడకు స్వాగతం. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం తప్పక కలుగుతుంది. భగవంతుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి పక్కన ఉన్న పేరంపాల్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తూ ఉండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురు పేదరికంలో ఉన్నవారే. పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు, లేకపోతే కృష్ణనామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నది. వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీద భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వంగిపోయి నిలబడడానికే శక్తి లేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే, ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో. 1000 గుండుగల అన్నం, కూరలు, పప్పు, చారు అన్ని రకాలు చెయ్యాలి. ఈ వయసులో మీరు అంత పని చేయగలరా? ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు. కృష్ణ భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి, ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి, మా ప్రయత్నం మేము చేస్తాము, అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు. బానే ఉంది మీరు చెప్పేది. మీ భారం ఆ కృష్ణుడి మీదకి నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని. మీరు చెయ్యగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము. ఇదివరకు ఎన్నో సంవత్సరాలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకు ఉంది అన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలివాళ్ళు అని కూడా చూడను, జాగ్రత్త అన్నాడు. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టివేయవచ్చు. దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీదే భారాన్ని వేశాము, మమ్మల్ని కాపాడు అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి అంతకు ముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు ముఖము కడుగుకుంటూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు, నిన్న రాత్రి మీరు ఇక్కడ వంట పనికి వచ్చారు అని తెలిసింది. వృద్ధులైన మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను అన్నాడు. ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకుని బయలుదేరారు. వంట పని మొదలుపెట్టారు. ఆ నలుగురు ఏదో కొంచెం సహాయం చేశారు, కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు. ఉదయం 9 గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడికి నైవేద్యం కోసం పొంగల్, పులిహార అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లను చూసి ఎగతాళిగా మాట్లాడి అవహేళన చేసిన కార్యనిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యక్రమం నిర్వహించే అతనికి తెలియదు. వారికి సత్కారం జరుగుతూ ఉండగా, నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి, నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చెయ్యకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూర్ వెళ్ళారు. వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు.
గురువాయూర్లో దర్శనం చేసుకుని వాళ్ళ నలుగురు సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నలుగురికి ఒక కల వచ్చింది. ఆ కలలో గురువాయూరప్ప కనిపించి, భక్తులారా, నాగోరీలా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేయించుకుని కూలి ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు. ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం! అందరికీ ఒకే కల వచ్చింది. అది కల కాదు, అందరికీ ఒకే దివ్య దర్శనం, సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయూరప్పని కీర్తిస్తూ స్మరిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూర్ చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు. ఆ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా 1000 గుండుగుల నైవేద్యం చేసి గురువాయూరప్పనికి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన డబ్బులలో ఒక వంతు దేవుడికి నేటికి సమర్పిస్తున్నారు.